ఒకే ఫిష్‌తో 3 టైప్ ఆఫ్ కర్రీస్ అయితే వండుకోవచ్చు. ఒకటి పులుసు, ఒకటి మెత్తని ఫ్రై, ఒకటి గట్టి ఫ్రై మాట. ఎలా అనేది చూద్దాము. ఇంగోండి ఇవైతే మామూలుగా బాగా ఫ్రై పీస్ వండుకోవడానికి ఇవి. మనం కోయించుకునేటప్పుడే ముందు సకానికి కోయించుకొని చేపని, తర్వాత ఒకటేమో పులుసుకి వండేలాగా కోయించాలి. ఇంకొకటి సన్నగా మనం రౌండ్ ముక్కలైతే కొట్టించాలన్నమాట ఫ్రైకి. సో, ఇది మెత్తని ఫ్రై మాట. ఇది చాలా బావుంటది. ఎందుకంటే కొంచెం ఎలా అంటే రసం ఉంటే మాత్రం వేడి వేడి అన్నంలో ఇది నంచుకొని తింటే ఈ టైప్ ఆఫ్ మన కర్రీ తింటే చాలా బావుంటదన్నమాట. సో, మీరు కూడా ఇలా ట్రై చేయండి ఎప్పుడన్నాని. ఇది అందరికీ సాధ్యం కాదు. ఎందుకంటే చాలామందికి తెలీదు కూడా అలా అంటే. ఇంకా మనకి చేపల పులుసు తెలిసిందే కదా! అందరూ ఎలా పెట్టినా ఇంచుమించు అలాగే ప్లస్ ఆర్ మైనస్ 10 డిగ్రీస్‌లో అయితే పెడతారు చేపల పులుసు. కాకపోతే మెత్తని ఫ్రై మాత్రం అందరికి ఆ టైప్ ఆఫ్ రాదన్నమాట. ఎందుకంటే ముక్క మరీ గట్టిగా అవ్వదు. అలా మెత్త మెత్తగా ఉంటది. రసంతో మనం ధనియాల రసం గాని, టమాటా రసం గాని పెట్టుకొని వేడి వేడి అన్నంలో తింటే బావుంటది. సో, చేపల పులుసు మనం చేపలు ఎప్పుడు తెచ్చుకున్నా మన ఇంట్లో అయితే ఈ 3 అయితే ఎప్పుడూ ఉంటాయి. 2 అయితే మినిమమ్ ఉంటాయి. సో, ఇంకా మనం తెలిసిందే కదా! నాన్ వెజ్ ఎప్పుడు తిన్నా సరే ఇంకోటి మెత్తని కూర అని చెప్పాను చూడండి అలా వస్తదన్నమాట మనకి. నాన్ వెజ్ ఎప్పుడు తిన్నా సరే నేను మాక్సిమం అరిటాకులో తినడానికి ప్రిఫర్ చేస్తానని చాలా సార్లు కూడా చెప్పుంటాను కదా! సో, ఇది కథా కమాషి.